నమస్తే, నేను సిరి. చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో మరి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది ఏంది, ఒక్కొక్కసారి ఏమో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని వార్తలు వింటూ ఉంటాం, ఒక్కొక్కసారి ఏమో రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో అయితే మస్తు ఊపందుకుందని మస్తు వింటూ ఉంటాం. అయితే ఈరోజు మరి ఈ గత దశాబ్ద కాలంగా మరి ఎట్లా ఉంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్, 30 సంవత్సరాల నుంచి తన సేవలు అందించినందుకు గాను లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ 10 సంవత్సరాల నుంచి, ఈ దశాబ్ద కాలం నుంచి వెళ్ళి ఎట్లా ఉంది ఏందనేది అయితే చాలా వరకు మస్తు మందిలో ఉన్న ఒక డౌట్. ఏంటంటే ఒకసారి న్యూస్లో చూస్తేనేమో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, కుదేలైపోయిందని చెప్పేసి వింటుంటాం. ఒక్కొక్కసారి చూస్తేనేమో రియల్ ఎస్టేట్ రంగం అసలు ఇట్లా మొత్తం ఎత్తుకెదిగిపోయింది, రేట్స్ అన్ని జోరు అందుకుంటున్నాయి అని చెప్పేసి వింటుంటాం. సో మీరు ఇంత అనుభవజ్ఞులు కాబట్టి మీరు చెప్పండి సార్, మరి ఈ దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లుంది? ఫీజు తీసుకొని చెప్పే క్వశ్చన్ సార్, నా కోసం ఫ్రీగా చెప్పండి సార్, మా కోసం, యూఎస్ కోసం. సో మీరు సింగిల్ వర్డ్ చెప్పాలంటే 10 రూపాయలు 100 రూపాయలు అయింది, సింగిల్ లైన్ స్టేట్మెంట్. ఓకే. గత 10 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్, వెస్ట్ జోన్, మిగతా జోన్లో అంత రాలేదు కానీ వెస్ట్ జోన్లో బాగానే పెరిగింది. జనరల్గా మనం చిన్నప్పుడు మీకు గుర్తుంటే మీ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ ఆ నలుగురు ఏమనుకుంటారా అని అంటారు. నువ్వు ఏదైనా పని చేసావనుకో ఆ నలుగురు ఎవరు మీకు తెలుసా? మీరే సార్ ఆ నలుగురులో, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళంతే. సో అది ఎప్పటికీ నాకు ఆన్సర్ ఆ నలుగురు ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ప్రతి పేరెంట్ ప్రతి ఇంట్లో వాడేది ఆ నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళు చేస్తే అల్లరి చేస్తే ఎట్లా ఇది అని. అట్లా మీరు ఇందాక ఒక మాట అన్నారు, మంచి మాట. ఏంటంటే కొంతమంది పడిపోయింది, కొంతమంది లేచింది అంటున్నారు. అంటే బాగా పెరిగిపోయింది, బాగా తగ్గింది. రెండు రాంగే, రెండు కరెక్టే. అట్లా సార్ అంటే ఇప్పుడు నువ్వు చూసే కోణం బట్టి ఉంటుంది కదమ్మా. హౌ యూ పర్సీవ్, ఒక్కొక్కటి పర్సెప్షన్. ఇప్పుడు ఒకరికి నాకు ఒకటి నచ్చింది అనుకో, అది మీకు నచ్చపోవచ్చు. మీకు ఒకటి నచ్చింది అనుకో, కెమెరా నచ్చపోవచ్చు. సో అవర్ టేస్ట్ ఆర్ డిఫరెంట్, అవర్ ఫేవర్. ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొంతమందికి లైన్ కడతారు, అది ఎందుకు మన ఏ ఛానల్ ఏ పార్టీ అని అడగద్దు. ఇప్పుడు అపోజిషన్ అర్థం ఏంటి? రూలింగ్ గవర్నమెంట్ అపోజ్ చేయడం. అపోజిషన్ ఎందుకన్నారు? మీరు రూలింగ్ ఉన్నారనుకో, నేను అపోజిషన్, మీరు చెప్పేదానికి వ్యతిరేకిస్తే అపోజిషన్. అవునవును సార్. సో ప్రతి మీడియాలో కూడా, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాడు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు కొన్ని పార్టీలు మన తెలంగాణలో లేని పార్టీలు, నార్త్ ఇండియా పార్టీలు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఎవరైతే గవర్నమెంట్ ఫర్గా ఉన్నారో బాగా లేచింది అంటారు, బాగా పెరిగింది, బాగా అప్రిషియేషన్ అయింది. ఎవరైతే యాంటీ ఉంటారో వాళ్ళు పడిపోయింది అంటారు. దాని రీజన్స్ మనం చెప్పలేం. బట్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, అనలిస్ట్గా నేను చెప్పదలుచుకున్నది, ఏ బేసిస్లో పడిపోయింది అంటున్నారు, ఏ బేసిస్లో పడలేదంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్. నేను మొన్న సర్వేలో చూసినట్టు సిఆర్ఈ మ్యాట్రిక్స్ అన్న కంపెనీ క్రెడైలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్లస్ ఒక ఎక్కడో అనాలిసిస్లో వన్ ఆఫ్ ది రీసెర్చ్ కన్సల్టెన్సీ, నైట్ ఫ్రాంక్ అని, JLL కొన్ని ఉన్నాయి. అందులో ఏం తెలుసుంటే జనవరి 2024 నెలలో 4,454 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అదే జనవరి 2025లో 4,444 రిజిస్ట్రేషన్స్ అయినాయి. కానీ వ్యత్యాసం ఏంటి తెలుసా? అక్కడ 38,000 కోట్లు టర్న్ ఓవర్, 38,000 కోట్లు. ఇక్కడ 45,000 కోట్లు. మరి పడిపోయిందా, తగ్గిందా? ఈ ఫిగర్స్ నేను చెప్పినా కదా, ఎక్కడ అనాలిసిస్లో తీసుకుని వన్ ఆఫ్ ది న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే బిజినెస్ మందగించింది, స్లో డౌన్ అయింది, అందులో డౌట్ లేదు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, రియల్టర్ కానీ ఏజెంట్. నేను కూడా అదే సర్కోలో ఉన్నాను కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. సో ఆనవాయితీ సంక్రాంతి వస్తే ఏం చేస్తాం మనం? ఉగాది వస్తే పచ్చడి చేసుకొని తినడం అలవాటు. అన్ని రకాల మ్యాంగో, బెల్లం, వేపాకు అన్నీ వేస్తారు. అది ఆనవాయితీ. అది ఆనవాయితీని ఎందుకనంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎలక్షన్ వచ్చింటే అటు 3 నెలలు ఇటు 3 నెలలు మార్కెట్ పడుకుంటుంది. ఎందుకు పడుకుంటుంది? అక్కడ మీకు మూమెంట్ ఉండదు, చెక్కింగ్లు అవుతాయి. 50,000 కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటారు. నువ్వు రీజన్స్ చెప్పకపోతే సోర్స్ యువర్ అండ్ బిహైండ్ ది బార్స్. ఒకటి. తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందన్న ఉత్సాహం, అంటే అపోహ ఉంటుంది.
ఈ గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఫస్ట్ 2 terms టీఆర్ఎస్ వచ్చింది, మూడోసారి కూడా వాళ్ళే వస్తారు అనుకున్నాం. బట్ పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ అందరూ కూడా 2 సార్లు గెలిచారు ప్రెసిడెంట్ గా. కానీ మన ట్రంప్ మధ్యలో గ్యాప్ వచ్చింది, వరల్డ్ రికార్డ్ అది. ఎవరు కూడా ప్రతి ప్రెసిడెంట్ వరుసగా 2 సార్లు 4 సంవత్సరాలు అయ్యారు. కానీ ట్రంప్ మధ్యలో బ్రేక్ వచ్చాడు, అపోజిషన్ వచ్చింది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో గత 9-10 నెలలుగా గవర్నమెంట్ ఫామ్ అయిన 9-10 months వరకు డెఫినెట్గా మార్కెట్ స్లో డౌన్ అయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ డిసెంబర్ జనవరి నుండి పికప్ అయింది మార్కెట్, కొద్దిగా స్టార్ట్ అయింది, ఫుల్ స్వింగ్లో రాలేదు. ఏదైతే గత గవర్నమెంట్లో ఉన్నది అది ఫుల్ స్వింగ్ పీక్కి వెళ్ళిపోయింది. అది నేను చాలాసార్లు చెప్పాను మీకు, రాజమౌళితో ఏదైనా హీరో సినిమా చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5-6 సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా. తర్వాత సినిమా చేస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఈ హిట్ ని చూసారు కాబట్టి నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది ఆ రేంజ్ కూడా. రాజమౌళి గారు సెట్ చేసిన పీక్ లెవెల్ మిగతా డైరెక్టర్ టైం పడుతుంది, అందుకోలేదు. అందుకని హీరో ఫెయిల్ ఒకటి కాదు 4-5 కేసుల్లో. ఆయన అంత హై స్టాండర్డ్ సెట్ చేస్తాడు, మామూలుగా సెట్ చేయడు ఆయన. పూరి జగన్నాథ్ 6 నెలల సినిమా తీస్తే రాజమౌళి గారు 6 సంవత్సరాల సినిమా తీస్తాడు. కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు ఆయన. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హై ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్ టాలీ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొద్దిగా టైం తీసుకున్నారు, అంతే తప్ప మిగతా అన్ని సేమ్ టు సేమ్. సింహం గెడ్డం గీసుకోలేదు, నేను గెడ్డం గీసుకుంటాను, మిగతా అన్ని సేమ్ టు సేమ్. సో మొత్తానికైతే ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. ఒకటి కమర్షియల్ గా చెప్పాను, టెక్నికల్ గా టెక్నాలజీ మారింది, అభిరుచులు మారినాయి, డిజైనింగ్ మారింది, జనాలు కోరికలు మారాయి. అంటే లో సెగ్మెంట్ నుండి మిడ్ సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇడ్లీ అనేది ఉంది ఒక ప్లేటు, బయట 30-40 రూపాయలు బండి మీద. అదే షాన్బాగు చట్నీస్ వెళ్ళాం అనుకో 100-120 రూపాయలు, 100 రూపాయలు. తాజకృష్ణకి వెళ్తే 500 ఉంటుంది. మినపప్పు లేకుంటే ఇడ్లీ వస్తుందా? మరి ఎందుకు రేట్లు వేరున్నాయి? సో లో సెగ్మెంట్కి లగ్జరీ సెగ్మెంట్. ఇప్పుడు జనాలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ఎమ్యూనిటీస్ కోరుకుంటున్నారు, సేఫ్టీ కోరుకుంటున్నారు, సెక్యూరిటీ కోరుకుంటున్నారు. అందుకని ట్రెండ్ మారింది. ఒకప్పుడు 10 సంవత్సరాల ముందు ఉన్న డిజైనింగ్ ఇప్పుడు డిజైనింగ్ వేరు. ఇప్పుడు మైవాన్ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది, మైవాన్ టెక్నాలజీ అని. ఆ టెక్నాలజీ వల్ల ఎంతో స్పేస్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ పెరిగింది. అంతమంది మనం 9 ఇంచులు గోడలు కట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్నల్ వాళ్ళు 4 ఇంచులు 4 ఇంచులు 4 ఇంచులు అంటే తెలుసు కదా, బెత్తిడి కూడా ఉండదు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్, అంత తిన్ వాల్ కట్టడం? కరెక్ట్, ఎందుకంటే టెక్నాలజీ మారింది, దానికంటే ఇది గట్టిగా ఉంటుంది, మీకు తెలుసో లేదా? అవునా సార్? ఇది కాంక్రీట్, అది ట్రెడిషనల్ బ్రిక్ వేరు, ఇందులో బ్రిక్సే వాడరు. మలేషియాలో పెట్రోనాస్ టవర్స్ అని ఉంది, ట్విన్ టవర్స్ అని. అది స్టీల్ మొత్తం, నో సిమెంట్, నో బ్రిక్స్, నో స్టాండ్, మొత్తం స్టీల్తో కట్టారు. ఆయన బ్రహ్మాండంగా ఉంది, వన్ ఆఫ్ ది టూరిస్ట్ పాయింట్. సో 10 సంవత్సరాల్లో కమర్షియల్గా మారింది, రుచులుగా అభివృద్ధిగా మారింది, ఏరియా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు బిల్డర్ కట్టేదే మనం నోరు మూసుకొని తీసుకునేవాళ్ళం జమాలు మీరు చిన్నప్పుడు. ఇప్పుడు కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని ఆ ప్రకారంగా డిజైన్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి చేంజెస్. ఐజీబీసీ బిల్డింగ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని. ఒకప్పుడు మనకి ఎంత లాభం కావాలనుకుని వర్క్ చేసుకున్నారు కాస్టింగ్. ఇప్పుడు కస్టమర్కి ఎంత డిజైర్ కావాలనేది మనం వర్క్ చేసి, లాభం పక్కన పడిపోయి కస్టమర్ డిజైర్ ఇంపార్టెన్స్ ఎక్కువ, నేను పే చేసేది కస్టమర్ కాబట్టి. ఇట్లా ఇవన్నీ దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకి కాల్ చేయొచ్చు, మన నెంబర్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.